కాస్త తొందరపాటు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది అయింది. గౌతమ్ రెడ్డి కేసులో నడిచింది. వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద విస్మయం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కేవియట్ ఉత్తర్వులు జారీ చేసే ముందు తమ వాదనలు కూడా వినాలంటూ పిటిషన్ ప్రభుత్వం దాఖలు చేయడం మీద ఆశ్చర్యపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేయాల్సినంత కేసా ఇది అంటూ నివేదించింది. ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఆసక్తి చూపుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇద్దరి మధ్య వివాదంలో ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి ఏంటని ప్రశ్నించింది. ఫిర్యాదుదారు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ను వ్యతిరేకించిన ఆసక్తికరమైన వ్యాఖ్యానించింది. గౌతమ్ రెడ్డి తరపు న్యాయవాది కన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా, ఎవరైతే ఇప్పుడు బాబు గారి కేసులు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ కేసులు కూడా ఆయనే వాదిస్తున్నారు, వాదనలు వినిపిస్తున్నాయని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. లోద్రాను చూడగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరు వస్తున్నారు, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత ఆసక్తి చూపెడుతుందంటూ ఆరాధీసింది. ఇంత ఉత్సాహానికి ఆతృత కారణం ఏంటని అడిగింది. ఈ కేసు పూర్తిగా ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన వివాదం అని మరోసారి గుర్తు చేస్తూ గౌతమ్ రెడ్డికి ఊరటించింది. తదుపరి విచారణ వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని పోలీసులకు వారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణ నెలాఖరికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జేవీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.